కనుక భూ కబ్జాలే టార్గెట్గా నాడు వైసీపీ పాలన సాగిందంటూ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ముఖ్యంగా టీడీపీ వాదిస్తోంది. సీఎం దీనిపై మాట్లాడినటువంటి పరిస్థితి చంద్రబాబు. అయితే ప్రస్తుతం ఆయన చెప్తుంది ఏంటంటే ప్రజల భూములు ఏవైతే ఉన్నాయో అవి ప్రజలకే అంటున్నారు. గత సర్కార్ జనం ఆస్తుల్ని మార్చేసిందని విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. నిజంగానే అలా జరిగిందా? రైట్, దానికి సంబంధించి వాళ్ళ డిబేట్లో మనం చర్చిద్దాం. ప్రజల భూముల జోలికి ఎవరూ రాకుండా చేస్తామంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్ నిర్వహిస్తున్నామని కూడా సీఎం చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో గత వైసీపీ పాలనలో సాగిన భూ ఆక్రమణలేంటి, ఇప్పుడు కూటమి సర్కార్ చేస్తున్న ఆ ప్రక్షాళనలు ఏంటి అనే దాని మీద మనం మాట్లాడబోతున్నాం. సో మొత్తం మీద సీఎం ఒకటే చెప్పారు, భూ మాయలు ఏవైతే జరిగాయో వాటికి చెక్ పెట్టే దిశగా కూడా ముందుకు వెళ్తాం అంటున్నారు. మరి వారు ఎలాంటి పారదర్శకటువంటి పద్ధతులు పాటిస్తారో అది కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, ఇవాల్టి డిబేట్తో మనకి జాయిన్ అవుతున్నారు ఓట్ల సురేంద్ర నాయుడు గారు, వారు టీడీపీ అధికార ప్రతినిధి. అలానే చిన్నపరెడ్డి గారు వైసీపీ నాయకులు, ఆంజనేయ రెడ్డి గారు బీజేపీ సీనియర్ నాయకులు అధికార ప్రతినిధి, అదేవిధంగా కోటిపల్లి అయ్యప్ప గారు అడ్వకేట్. అందరికీ కూడా ప్రైమ్ డిబేట్లో జాయిన్ అయినందుకు ధన్యవాదాలండి. సో ముందుగా వెల్కమ్ అందరికీ. సో సురేంద్ర నాయుడు గారు, మీరేమంటారు? ముందుగా ఎలాంటి పారదర్శకత మీరు ఫాలో కాబోతున్నారు? ఈ భూ మాయలు ఏవైతే ఉన్నాయో వాటికి ఎలా చెక్ పెట్టబోతున్నారు? గత ప్రభుత్వంలో ప్రజల భూముల్ని అక్రమంగా దోచేసింది వైసీపీ అని మీరు వాదిస్తున్నారు. సీఎం కూడా మాట్లాడారు. సో ఏమంటారు మీరు? చంద్రగారు, ముందుగా మీకు, అదేవిధంగా ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకి, అదేవిధంగా ప్రైమ్ 9 న్యూస్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరూ కూడా నమస్కారాలు. చంద్రగారు, గత 5 సంవత్సరాలలో మనము భూ దోపిడీ అనేది ఎలా జరిగిందంటే, ఈరోజు వెబ్ ల్యాండ్ ఉంటుంది. వెబ్ ల్యాండ్ లో నా పేరు లేకుండా చేసి రీసర్వే పేరు, అంటే వీళ్ళు ఏదైతే కొత్తగా మేము బ్రిటిష్ వారు తెచ్చిన దాని తర్వాత మేము భూ సర్వే చట్టాన్ని తీసుకొచ్చాం. రీసర్వే పేరుతో రీసర్వే చేసి ఎవరి భూమి వారికే ఉండేటట్టుగా చేస్తామని చెప్పి మాయ మాటలు చెప్పి వీళ్ళు క్షేత్ర స్థాయిలో చేసింది ఏమంటే అన్నదమ్ములకు కూడా రచ్చలు పెట్టేశారు. అన్న తమ్ముడు కూడా భూములు పక్క పక్కన ఉంటే కూడా ఆ భూముల్ని కూడా వీళ్ళు లాక్కునేదానికి అన్నదమ్మలకి ఇద్దరికే రచ్చలు పెట్టి వాళ్ళిద్దరి మధ్య వీళ్ళు దూరేసి నాకెంత నీకెంత అని పంచుకునే విధంగా ఒక ప్రయత్నం చేశారు. దాంతో పాటు వెబ్ ల్యాండ్ ఉంటుంది. మామూలుగా భూ సర్వేల్లో ఎవరైతే భూ యజమాని ఉంటారో వాళ్ళ పేరుతో వెబ్ ల్యాండ్ లో పేరు ఉంటుంది. అంటే ఆ వెబ్ ల్యాండ్ లో కూడా 5 ఎకరాలు ఉండింది అనుకోండి నా పేరుతో, వీళ్ళు ఏం చేశారంటే రీసర్వే పేరుతో నీ దాంట్లోకి ఎక్కువ వచ్చేసింది, నీకు 5 ఎకరాలు లేదు, 3 ఎకరాలు 4 ఎకరాలు వస్తుంది అని చెప్పి 1 ఎకరా వీళ్ళు ఆ వెబ్ ల్యాండ్ లో వీళ్ళ పేర్లు లేకుండా కొట్టేయడం. ఫోన్ యాక్ట్ చేసి ఆ ఫోన్ ద్వారా కూడా మెసేజ్లు రాకుండా చేసేయడం. దీంతో పాటు 22A పేరుతో వీళ్ళు ఎవరినో ఒకరిని భూమి పోయి అడుగుతారు. వీళ్ళు అడిగితే వాళ్ళకి చౌక బారు రేట్ కడుగుతారు. ఇప్పుడు యాక్చువల్లీ ఆ భూమి అక్కడ 1 కోటి రూపాయలు 2 కోట్లు ఎకరం పోతా ఉంది అనుకుందాం. సపోజ్ పోతా ఉంది అనుకుంటే వీళ్ళు పోయి వీళ్ళ నాయకులు, వైసీపీ కార్యకర్తలు నాయకులు అక్కడ పోయేసి ఆ యజమాని బెదిరించి భూమి అడుగుతారు. 1 కోటి రూపాయలకి ఇమ్మని చెప్పి అడుగుతారు. ఎగ్జాంపుల్, వాళ్ళు 1 కోటి రూపాయలు 2 కోట్లు పోయే దగ్గర 1 కోటి రూపాయలకి ఇవ్వకపోతే 4 రోజుల తర్వాత 22A పెట్టేస్తారు. 22A పెట్టేస్తే రిజిస్టర్ కాదు భూమి. ఆ రిజిస్టర్ కానప్పుడు ఏం చేస్తాడు రైతు? కాళ్ళ ఏళ్ళ పడి 1 కోటి రూపాయలు అడిగిన భూమికి అదే వ్యక్తి దగ్గరికి పోయి నేను 1 కోటి రూపాయలకి ఇచ్చేస్తాను, ఈ విధంగా రిజిస్ట్రేషన్ కాదు, ఏదో ఒకటి మీరు మేనేజ్ చేసుకోండి అంటే 1 కోటి రూపాయలు పోదు. ఆ రోజు అయితే 22A లేదు మీది, ఈరోజు 22A పడిపోయింది కాబట్టి రిజిస్ట్రేషన్ కాదు, నీకు అనాధీనం అయిపోతుంది నీ భూమి అని చెప్పి 1 కోటి రూపాయలకు కూడా తీసుకోకుండా 70 లక్షలు 80 లక్షలకు కొట్టేసినటువంటి దాఖలాలు గత 5 సంవత్సరాల్లో చూసాం. దీంతో పాటు వీళ్ళు ఏం చేశారంటే మాస్టర్ ప్లాన్ రోడ్ల నెపం చెప్పి ఆ మాస్టర్ ప్లాన్ రోడ్లో ఇప్పుడు ఈ ఫ్లాట్ ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలకు ముందు ఇక్కడ ఫ్లాట్ కొని ఉంటారు. వాళ్ళ పిల్లలు వాళ్ళు ఏదో విదేశాల్లో సెటిల్ అయి ఉంటే ఈ తల్లిదండ్రులను కూడా విదేశాలకు తీసుకెళ్దాం, మా తల్లి తండ్రి మన దగ్గర ఉంటారు కదా ఎందుకు అని చెప్పి విదేశాలకు తీసుకెళ్ళి ఉంటారు. వీళ్ళు ఇదే పనిగా సర్వే చేసేసి ఎవరెవరు విదేశాలు, లాస్ట్ టైము వీళ్ళు ఈ అదేమది వాలంటరీ వ్యవస్థను పెట్టుకున్నారు కదా,
ఈ వాలంటరీ వ్యవస్థ కూడా దీంట్లో కీలక పాత్ర పోషించింది. ఇంటింటికి వెళ్ళి ఎవరెవరు ఈ ఊర్లో లేరు, ఎవరెవరు విదేశాల్లో ఉన్నారు, విదేశాల్లో ఉన్నటువంటి వారికి ఎక్కడెక్కడ ఫ్లాట్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి, ఇవన్నీ కూడా సేకరించడం ఈ వైసీపీ నాయకులకు ఇవ్వడం. వీళ్ళు విదేశాల్లో ఉన్నారు కదా, వీళ్ళకి రారు అని చెప్పి వీళ్ళు ఏం చేస్తారంటే ఆ భూమిని కబ్జా చేస్తారు. కబ్జా చేసేసి వీళ్ళు ఎవరో ఒకరు తెలుసుకొని అక్కడ ఫోన్ చేసి నా భూమి అండి, పక్కన ఇక్కడ ఉండే వాళ్ళను విచారించి నా భూమి ఎట్లా ఆక్యుపై చేస్తారు అది ఇది అన్నారు అనుకోండి. అప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు ఈ రేట్ పోవటం లేదు, రోడ్డుకి వెళ్ళిపోతా ఉంది నీ భూమి, నువ్వు నా పేరుతో జీపీ ఇచ్చేసేయి, నీకు డబ్బులు ఇచ్చేస్తాము అని చెప్పేసి వాళ్ళ దగ్గర జీపీ తీసుకునేసి వీళ్ళు ఏదైతే రోడ్డు పోకుండా ఉంటుందో దాన్ని వీళ్ళు తీసుకుంటారు, దాన్ని కమర్షియల్ కింద పెట్టేసుకుంటారు. అంటే మామూలుగా ఇల్లు కట్టుకునే స్థలం ఉంటే రోడ్డు వెళ్ళిందంటే పక్కన ఒక రేటు ఉంటుంది, కమర్షియల్ గా చిత్రీకరిస్తే ఆ రేటు హైక్ అవుతుంది అనమాట. ఆ విధంగా హైక్ చేసుకొని, అంటే విదేశాల్లో ఉన్నటువంటి వారికి ఏమి తెలియదు కాబట్టి వాళ్ళ దగ్గర 10 లక్షలకు కొనేసి వీళ్ళు 50 లక్షలకి అక్కడ వీళ్ళ పేరుతో మార్చుకొని 50 లక్షలు. ఈ విధంగా తిరుపతి, కావలి, విజయవాడ, విజయనగరం ఇలాంటి పెద్ద పెద్ద నగరాలలో దాదాపు 1000 కోట్ల రూపాయలు. మాకు తిరుపతి విషయానికి వస్తే తిరుపతి విషయంలోనే మా తిరుపతి చుట్టుపక్కల ఎక్కడా కూడా తిరుపతి దగ్గర ఉండేటువంటి తిరుపతి సిటీ ఉంటుంది సార్. ఈ తిరుపతి సిటీలో ఎక్కడ ఒక రోడ్డు వేసిన పాపాన పోల, లాస్ట్ 5 సంవత్సరాలు ఒక కాలువ కట్టిన పాపాన పోల, ఒక కాలువలో ఒక చెత్త ఎత్తిన పాపాన కూడా పోల. కానీ చుట్టుపక్కల ఉండే పొలాలు ఉన్నాయి చూసారా, ఆ పొలాల్లో రోడ్లు వేశారు. ఆ రోజు ఏంద్ర వీళ్ళు పొలాల్లో రోడ్లు వేస్తున్నారు అని ఆలోచిస్తే అక్కడ వీళ్ళకి కావాల్సినటువంటి స్థలాలన్నింటినీ కూడా కబ్జా చేసేసి కొంతమందిని భయభ్రాంతులు చేసి వాళ్ళ దగ్గర నుండి కూడా జీపీ చేసుకునేసి అక్కడ రోడ్లు వేసేస్తే వాల్యూ పెరిగిపోతుంది. అంటే వీళ్ళకి ఎక్కడెక్కడ వీళ్ళ నాయకులు భూములు కొంటారో అక్కడ మాత్రమే మాస్టర్ ప్లాన్ రోడ్ల నెపం చెప్పి మాస్టర్ ప్లాన్ రోడ్లు వేసేసి 1000 కోట్లు, దాదాపు 3000 కోట్ల ఒక్క తిరుపతి పరిసర ప్రాంతాల్లోనే 3000 కోట్లు వీళ్ళు కొట్టేశారు. ఈ రోజు కూడా జరుగుతా ఉంది. అది దాంట్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు చేసినటువంటి అన్యాయాలు, అక్రమాలు మేమంతా కూడా ఆధారాలతో పాటు బయట పెడితే వీళ్ళు ఇచ్చినటువంటి ఆ భూమి పోయినటువంటి కొంతమందికి ఇది ఇచ్చారు. దాన్ని అంతా కూడా క్యాన్సిల్ చేసింది మున్సిపల్ శాఖ వాళ్ళు. క్యాన్సిల్ చేసి పారదర్శకంగా ఎవరిదైతే భూమి కరెక్ట్ గా పోయిందో లేదో మాట్లాడదాం. మరి చిన్నపరెడ్డి గారు ఏమంటారు విందాం. చిన్నపరెడ్డి గారు, గత వైసీపీ పాలనంతా కూడా భూ కబ్జాల ఇదిగానే కొనసాగింది. ప్రజల భూముల్ని ఎవరూ లాక్కోలేకుండా చేస్తాము, దానికి సంబంధించి ఆపరేషన్ క్లీన్ స్వీప్ అంటున్నారు చంద్రబాబు. నిజంగానే భూ కబ్జాలు జరిగాయా? ఏమంటారు సార్? నమస్కారం ప్రైమ్ 9 వీక్షకులకు, అలాగే ప్యానల్ సభ్యులందరూ కూడా గుడ్ ఈవినింగ్ సార్. భారతదేశంలోనే ఎక్కడా జరగనటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని ప్రవేశపెట్టి ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ప్రజలకి ఇంచు టు ఇంచు కొలతలేసి వారి యొక్క పొలాల్లో వాళ్ళకి రాళ్లు పాతి జగన్మోహన్ రెడ్డి గారు వారి పొలాలని వాళ్ళకి చేసినటువంటి విధమంతా కూడా మనం చూసాం. అది చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆషామాషి కసరత్తు చేయలే. ప్రతి గ్రామానికి సంబంధించి గ్రామ సర్వేయర్లను ఏర్పాటు చేసి, గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసి, ఊర్లోనే గ్రామ సర్వేయర్ ఉండి ఏ ఇబ్బంది ఉన్నా కానీ ఇమ్మీడియట్గా సొల్యూషన్ వచ్చే విధంగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితిని ప్రజలందరూ చూశారు. ప్రజలందరూ బ్రహ్మాండంగా ఎంజాయ్ చేశారు. కానీ తెలుగుదేశం ప్రభుత్వం రావాలి అని చెప్పేసి వాళ్ళు కోరుకొని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద బురద జల్లి ప్రజలని భయభ్రాంతులకు గురి చేసి వీళ్ళు అడ్డగోలుగా ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు దోచుకున్నారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. సార్ ఒకటే చెప్తాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఏ ఒక్క నాయకుడు కూడా ఇంతంటే ఇంత కూడా ఒక పని కానీ ఒక మాట కానీ సాగినటువంటి పరిస్థితి కానీ లేదు. అంతా కూడా గ్రామ సచివాలయం, గ్రామ వాలంటీర్ల చేతి మీదనే వ్యవహారం అంతా ప్రభుత్వం నడిపించింది. ఎక్కడా కూడా ఈవెన్ పెన్షన్లు ఇచ్చే దగ్గర నుంచి కానీ ఎక్కడైనా సరే చూడండి, ఇన్ని దాదాపు 6000 గ్రామాల్లో
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సర్వే చేయటం జరిగింది. ఎక్కడైనా ఒక కంప్లైంట్ విన్నారా సార్ మీరు ఎప్పుడైనా? ఒక్క కంప్లైంట్ నా రైతు ఇదిగో నా పొలం పోయింది అని చెప్పినటువంటి ఒక్కటైనా విన్నామా? ఎంత దుర్మార్గంగా మాట్లాడతారంటే ఇప్పుడు టీడీపీ వాళ్ళు మాట్లాడారు ఆడ 3,000 కోట్లతో ఏం నోటికి వచ్చినట్టు మాట్లాడటమే కదా. ఎందుకు నేను చెప్తున్నా కదా, చిలకలూరుపేటలో మీ కార్యకర్త తెలుగుదేశం కార్యకర్త ఎన్ఆర్ఐ కోట్లు డబ్బులు కూడా ఫండ్ ఇచ్చినటువంటి వ్యక్తి నెత్తి నోరు బాదుకొని చిలకలూరుపేటలో నా బిల్డింగ్ ఆక్రమించారని నెత్తి నోరు బాదుకుంటున్నారు. ఆడ న్యాయం చేయండి. ఫస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దోచుకుంది. 2 సంవత్సరాలు అవుతుంది మీరు వచ్చి, ఈ రోజు వరకు చేసిందేం లేదు, ఒక దీన్ని చేసిందేం లేదు. ఈ రోజు మాత్రం చెబుతారు 1000 కోట్లు దోచుకున్నారంట. వాలంటీర్ వ్యవస్థ పెడితే ఆ వాలంటీర్లు అందరూ అన్ని కనుక్కొని అంటే వాలంటీర్లు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఈ ప్రపంచంలో జరిగినటువంటి విపత్తుని ఎదుర్కొని సేవ చేసినటువంటి పరిస్థితుల్ని మర్చిపోయి ఈ రోజు వాలంటీర్లని ఏది పడితే అది మాట్లాడేటటువంటి పరిస్థితి. సరే, ఏదో మీకు తోచినట్టుగా మీరు మాట్లాడదలుచుకుంటే మాట్లాడండి, కానీ నేను చెప్తా ఉన్నాను సార్, వీళ్ళకి సంబంధించినటువంటి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఒకటే చెప్తా ఉన్నాం. టెక్కల్లో ప్రభుత్వ స్థలం 477 సర్వే నెంబరు కోరంబోకు ఆక్రమించారు. నేను చెప్తున్న సర్వే నెంబర్తో సహా కనుక్కోండి. ఒంగోలులో 25 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి 5 ఎకరాల 26 సెంట్లు కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి నాయకులు ఆక్రమించారు. కడప ద్వారకా నగర్లో 40 సెంట్లు ఆక్రమించి నకిలీ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి ఆక్రమించినటువంటి పరిస్థితి. విజయవాడ కబాలా సెంటర్ లో కబ్జా చేసినటువంటి పరిస్థితి. చిలకలూరుపేట వాళ్ళ యొక్క కార్యకర్త గురించే చెప్పారు కదా, చిలకలూరుపేటకు సంబంధించి వారి ఆస్తిని బిల్డింగ్ ని దోచుకున్నటువంటి పరిస్థితి. అలాగే ఈయన మాట్లాడుతున్నాడు కదా, చిత్తూరు జిల్లాలో మిలిటరీ దేశానికి పనిచేయడానికి పోయినటువంటి మిలిటరీ అధికారులకు సంబంధించినటువంటి అన్ని డాక్యుమెంట్స్ ఉన్నా సరే నెత్తి నోరు బాదుకుంటా ఉన్నారు. అయ్యా, దేశాన్ని కాపాడటానికి మేము పోతే ఇక్కడ మా ఆస్తులను కబ్జా చేసి ఇచ్చేస్తా ఉన్నారని చెప్పేసి నెత్తి నోరు బాదుకుని మీ చిత్తూరు జిల్లాలోనే, ఇంకెక్కడో కాదు. అట్లానే అనంతపురం జిల్లాకి సంబంధించి అనంతపురం జిల్లాలో 5 ల్యాండ్ కబ్జా చేసి సాయినగర్ భవనం అలాగే రాస్తాడు సర్వే నెంబర్ రాస్తాడు. రాజకీయ నాయకులు సురేంద్ర గారు వారిని చెప్పనివ్వండి, తర్వాత మళ్ళీ మీకున్నటువంటి ఆయుధాలు అయ్యే కదా, ఈ టైంలో మీరు మాట్లాడుతున్నారు. అదే ప్రజలు కనపడే కాగితం కాదు కదా. మీరు చూపించు ఆధారాలు చూపించు. మాట్లాడేటప్పుడు మాట్లాడి నీకు వాట్సాప్ పెడతా. ఇది 15 ఎకరాలు. అలా కాదు సురేంద్ర గారు, ఒక్క నిమిషం వారి టైంలో వారిని మాట్లాడివ్వండి. సురేంద్ర నాయుడు గారు మా సమయం ఇచ్చినప్పుడు మమ్మల్ని మాట్లాడి దాన్ని రాంగ్ ట్రాక్ పట్టించడం కోసం మీరు మాట్లాడితే మీరు ఒక్క అంగుళం కూడా మాట్లాడలేరు. ఒక్క మాట. ఓకే, చిన్నప్రెడ్డి గారు ప్లీజ్ కంటిన్యూ. నిజాలు మాట్లాడు, నేను యాక్సెప్ట్ చేస్తాను. మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడితే నేను ఇంట్లో ఉండేదాన్ని కాదు. ఓకే ఆధారాలు చూపిస్తున్నా నేను. సురేంద్ర గారు ఆధారాలతో పాటు చూపిస్తున్నా. ఆధారాలతో పాటు చూస్తున్నా. మీలాగా ఫేక్ ప్రచారం నేను చేయను. ప్రచారం చేయట్లేదు. సరే ఒక్క నిమిషం సురేంద్ర గారు, ఖచ్చితంగా ఖండితులు గాని, ఒకవేళ వారు మాట్లాడింది తప్పైతే మీ టైంలో మీరు ఖండితులు గాని. నెత్తి నోరు బాదుకోలేదా మీరు ఆక్రమించినటువంటి ల్యాండ్లకు సంబంధించి? ఇన్ని దోచుకొని ఇన్ని ఇదిగో ఎన్ని సాక్ష్యాలే చూపిస్తుంది. మేమేం ఉట్టి మాటలు మాట్లాడలే, సర్వే నంబర్తో సహా చెప్తా ఉన్నాం. ఇక జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ పిడుగురాళ్ళ దగ్గర సిమెంట్ పేటకి సంబంధించి ప్రభుత్వ భూమి అంతా కబ్జా చేశారు, ఎంత కబ్జా చేశారు అని అంటే మరుసటి రోజే వచ్చి ఎంఆర్ఓ గారు వచ్చి అలాంటిది ఏమీ లేదు, మొత్తం సర్వే చేసాం, ఎక్కడ గజం కూడా జగన్మోహన్ రెడ్డి గారు సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటిది ఎక్కడ ఆక్రమించలేదని చెప్పారు. కాదు కడపలో ఆక్రమించారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అని చెప్పేసి అక్కడికి పోతే ఆడ విచారణ చేస్తే అక్కడ అధికారులు, మీ అధికారులే, మా అధికారులు కాదు, మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు వచ్చి అక్కడ క్లీన్ చిట్ ఇచ్చిపోయినటువంటి పరిస్థితి. అలాగే మీ చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఎన్నో ఎకరాలు ఆక్రమించారు. 1972 నుంచి వచ్చిన ఆస్తి ఆయన కొనుక్కుంటే ఆక్రమించినారన్నారు. దాన్ని చేసిందేమి లేదు. ఏం సార్, ఎక్కడ సార్ జరిగింది? ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా 100 రూపాయలకు సంబంధించినటువంటి ఒక్క గజాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు గాని నాయకులు గాని ఆక్రమించలేదంటానికి ఇంతకన్నా అధికారులు ఇచ్చేటటువంటి సూచనలు, అధికారులు ఇచ్చేటటువంటి రిపోర్ట్స్ సార్, సాక్ష్యాలు
మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు మా ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఇచ్చే క్లీన్ చిట్లు కాదు ఇవి. ఓకే అండి, రైట్. అంత సుపరిపాలన అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లటం కోసం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మాట్లాడితే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అఫీషియల్ గా తీసుకొచ్చి చేసిన దానికి 425 కోట్ల రూపాయలు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినాదని చెప్పేసి మాట్లాడినటువంటి ఇక్కడ మా గుంటూరు ఎంపీ అధికారికంగా ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చేసిన దానికి 425 కోట్ల రూపాయలు ఈ సర్వే రూపాన తీసుకొచ్చి చేశారు, దాన్ని మళ్ళీ మనం ముందుకు తీసుకెళ్లాలని ఇప్పుడు మాట్లాడతారు. రైట్ రైట్. ఆంజనేయ రెడ్డి గారు, చిన్నపరెడ్డి గారు, ఓకే ఓకే మాట్లాడదాం. ఆంజనేయ రెడ్డి గారు మీరేమంటారు? రాష్ట్రాల భూముల రిజిస్ట్రేషన్ యంత్రాంగాన్ని బలోపేతం చేయాలంటే కేంద్రం ఏ దిశగా ఆలోచనలు చేయాలి? మీరేమంటారు? అంటే ప్రజల భూములు ఎవరు లాక్కోకుండా చూస్తామని చంద్రబాబు అంటున్నారు, భూ కబ్జాలు అవి వైసీపీ పాలన జరిగాయి అంటున్నారు. ఎంతవరకు వాస్తవం? మీరు చూసింది ఏంటండి? చందు, మీకు చర్చలో పాల్గొంటున్న పెద్దలకి అందరికీ కూడా నమస్కారాలు. వైసీపీ పార్టీ ఇంత అవమానకరమైన ఓటమికి ప్రధానమైన కారణాల్లో భూ కబ్జాలు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, రీసర్వే, ఇవి ప్రధానమైన కారణాలు. వైసీపీ ప్రభుత్వం ఇంత అవమానకరంగా ప్రతిపక్ష పార్టీగా గుర్తింపు లేని విధంగా ఓడిపోయారంటే ఇది ప్రధానమైన కారణం. ఈరోజు ప్రతి జిల్లాలో ప్రతి కలెక్టర్లో, మేము సోమవారం కలెక్టర్ల దగ్గరికి వెళ్తుంటాం, మిగతా రోజుల్లో కూడా జాయింట్ కలెక్టర్ దగ్గరికి వెళ్తుంటాం. మేము ప్రధానంగా దేశపోయే సమస్యలన్నీ కూడా గత రీసర్వేలో జరిగిన దుర్మార్గాలను సక్రమంగా చేయండి, వాటిని సరిచేయండి అనే సమస్యల మీదనే మేము ఎక్కువ పోతూ ఉంటాం. గత 5 సంవత్సరాల్లో జరిగిన దుర్మార్గాలు, ప్రభుత్వ భూములు లేదా ప్రైవేటు వ్యక్తుల భూముల కబ్జాలు, సర్వే నంబర్లు మార్చడాలు, ఒక సర్వే నంబర్ నుంచి ఇంకొక సర్వే నంబర్కి వేయడము. ఆధారాలు ఏమన్నా మీ దగ్గర ఉన్నాయా? ప్రూఫ్స్ ఏమన్నా ఉన్నాయా? ఎందుకంటే నా దగ్గరికి కొన్ని వందల మంది వస్తుంటారండి, వాళ్ళ డాక్యుమెంట్స్ తీసుకొని ఆధారాలు ఉన్నాయి, ఎంక్వైరీ జరుగుతుంది. 24 అప్లికేషన్లు ఇస్తే ఒక్కటన్నా సాక్ష్యం చూపించాలగా. మీరే చెప్పారు మీ సమయంలో ఎవరు మాట్లాడొద్దని, నా సమయంలో ఎందుకు మాట్లాడుతున్నారు? సరే అండి, సరే. ఆంజనేయ రెడ్డి గారు ప్లీజ్ కంటిన్యూ. రైట్ రైట్. నేను ప్రూఫ్స్ అడిగాను, వారు దానికి సమయం తీసుకుంటారు, సమయం తీసుకుంటే తీసుకున్నారండి. చిన్నపరెడ్డి గారు ప్లీజ్. ఓకే ఆంజనేయ రెడ్డి గారు ప్లీజ్ కంటిన్యూ. చందు, రేపు మీరు డిబేట్ పెట్టే పని అయితే నేను 100 ఉదాహరణలు మీకు డాక్యుమెంట్ తో సహా చూపించగలను. రేపటికి నేను సిద్ధమే, నేను అన్ని తెప్పిస్తాను కూడా, నేను అన్ని తెప్పిస్తాను, చూపిస్తాను. నేను అదే చెప్పాను, వైసీపీ ఇంత అవమానకరంగా ఓడిపోవడానికి ఇది ఒకటి కారణము. మనం చూశాం కదా, మా నెల్లూరు జిల్లాలో అనేక 100 ఉదాహరణలు చెప్పగలను. జగన్ కాలనీల పేరుతోటి పేద ప్రజల నుంచి 2 లక్షలకో 3 లక్షలకో కొని దాన్ని 50 లక్షలకు అమ్మడం, 60 లక్షలకు అమ్మడము అనేక సంఘటనలు ఉన్నాయి. మా కావల్లో కూడా అదే సంఘటన జరిగింది. ఆ సంఘటన జరుగుతున్నప్పుడు ఆనాటి కలెక్టర్ దాని మీద అడ్డం వేశాడు, దాని మీద విచారణ జరిపాడు. వెంటనే కలెక్టర్ని ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేశారు వైసీపీ ప్రభుత్వంలో. కాబట్టి భూముల కబ్జాలు, భూముల దుర్మార్గాలు, రీసర్వేల దుర్మార్గాలు, పేద ప్రజల 22A పేరుతోటి, ప్రీ హోల్డింగ్ ల్యాండ్ పేరుతోటి ఎన్ని దుర్మార్గాలు జరిగాయి. ఎంతమంది కోట్ల రూపాయలు వెనకేసుకున్నారు వైసీపీ నాయకులు, ఎంతమంది పేద ప్రజల మీద దుర్మార్గాలు చేశారు, ఎంతమంది మీద తప్పుడు కేసులు పెట్టారు. 22 అడంగల్ లేదా ఇంకేదో. మన సమస్య ఏమిటంటే చందు, రెవెన్యూ యాక్ట్ చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది. అది సాధారణ ప్రజలకు అర్థం కాదు. అది ఆ వర్డింగు, ఆ పదజాలము సాధారణ ప్రజలకు అర్థం కాదు. అందుకని వాళ్ళకి ఏం అర్థం కాక భూములు కోల్పోయిన వాళ్ళు అనేక మంది ఉన్నారు 5 సంవత్సరాల సమయంలో. అయితే ఇప్పుడు మీరు ఇందాక ఆయన కొన్ని ఉదాహరణలు చెప్పారు, కబ్జాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది ఉంటారు, ఏ ప్రభుత్వాలు అయినా కానీ ప్రభుత్వాన్ని, అధికారాన్ని అడ్డం పెట్టుకొని కొంతమంది ప్రయత్నం చేస్తారు. కానీ ఈ ప్రభుత్వం ఆ ప్రయత్నాలను కొనసాగనివ్వదు. ఈ ప్రభుత్వం ఆ ప్రయత్నాలకు అడ్డుకట్ట వేస్తుంది. ఈ ప్రభుత్వం ఎవరైనా సరే, ఏ స్థాయిలో ఉన్న వాళ్ళైనా సరే, ఈ ప్రభుత్వం వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకుంటుంది. కానీ గత ప్రభుత్వంలో సమస్య ఏంటంటే, ఆనాటి ముఖ్యమంత్రికి రెవెన్యూ యాక్ట్ తెలియదు, రెవెన్యూ సమస్యలు తెలియదు, భూముల్లో ఎన్ని రకాలు ఉన్నాయో తెలియదు. అందువల్ల ఆయనకు అసలు దాని మీద ఆలోచన, అవగాహన ఉండేది కాదు. అందువల్ల కింద స్థాయిలో ఎవడు ఏమి చేసుకుని ఎన్ని దుర్మార్గాలు చేసుకున్నా ఆయన పట్టించుకునేవాడు కాదు. కొంతమంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు,
మదనపల్లిలో ఆర్డీఓ ఆఫీస్ ఎందుకు తగలబడింది? దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. చాలా 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 పెద్ద ఆరోపణ చేశారు ఆంజనేయ రెడ్డి గారు. ఓకే అండి, ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. ఈ బ్రేక్ టైంలో మీరు ఏదైనా ఆధారాలు సేకరించగలిగితే దయచేసి సేకరించండి, ఎందుకంటే ప్రజలకి నిజానిజాలు తెలియాలి. చంద్రగారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు విమానం వేసుకొని పోయి హెలికాప్టర్ వేసుకొని పోయారు. ఏం సాధించారు? అలాగే కడపలో ఏం సాధించారు? చూద్దామండి, ఆధారాలు ఏమైనా మాట్లాడతారేమో చూద్దాం. రైట్ అండి, కోటిపల్లి అయ్యప్ప గారిని తీసుకోపోయే ముందు ప్రైమ్ డిబేట్ లో ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈ అంశం మీద చర్చిద్దాం. ఆక్రమణలు జరిగాయి, కబ్జాలకు గురయ్యాయి, ప్రజల భూములు లాక్కునేటువంటి పరిస్థితి ఉంది. బట్ ప్రజల భూములు ప్రజలకు వెళ్లేలా చేస్తాం, ఆపరేషన్ క్లీన్ స్వీప్ తో అని చంద్రబాబు అంటున్నారు. కోటిపల్లి అయ్యప్ప గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అయ్యప్ప గారు నమస్కారం. నమస్తే అండి. ప్యానెల్ లో ఉన్న సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఓకే అండి, ఒకవేళ గత ప్రభుత్వ హయాంలో నిజంగా భూ ఆక్రమణలు జరిగితే రికార్డ్ అయినవి, రిమూవల్ చేసినవి, లేదా మీ దగ్గర ఏమైనా డేటా ఉందా? అలానే ఇలాంటి విషయాల్లో న్యాయపరంగా ఎలా ముందుకు వెళ్ళాలి ప్రజలు అనే దానికి సంబంధించి మీరేం చెప్తారు? ఈ డిబేట్ లో నేను చెప్పాల్సింది ఒకటే అండి, మనం న్యాయం కోసం అని చెప్పి మన ప్రైమ్ నైట్ లో వచ్చేటువంటి ప్రోగ్రామ్ లో కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రభుత్వాలు మారిన పాలకుల సమస్య అలాగే ఉంటుందండి. అసలు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్ మనం చూస్తే గత పాలకుల నుంచి ఈ పాలకుల వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా భూ కబ్జాదారులే చెప్తున్నాను. టీడీపీ ఎమ్మెల్యేలు, వైసీపీ ఎమ్మెల్యేలు నేను చూస్తున్నానండి బలవంతంగా. ఇప్పుడు నేను ఎన్ఆర్ఐ చిలకలూరుపేట ఆ కేసు కూడా నేనే డీల్ చేస్తున్నానండి. 60 కోట్ల రూపాయల విలువైనటువంటి భూమిని అక్కడ నియోజకవర్గ ఎమ్మెల్యే కబ్జా చేశారండి. ఎలా చేశారంటే అతను లోన్ పొందారు, అసలు సంబంధం లేకుండా అందులో ఉన్నటువంటి ఆయన లోన్ కి అద్దెకిచ్చుకున్నటువంటి ఆస్తులు. ఆయన సీఎం సామాజిక వర్గం అండి, సీఎం గారి యొక్క సామాజిక వర్గం. ఆయన ఎన్ఆర్ఐ మురళి అండి ఆయన పేరు. ఆయన చిలకలూరుపేట ఆ కేసు కూడా మనమే డీల్ చేస్తాం. ఎలా ఉన్నదంటే ఈ మంగళగిరి నియోజకవర్గంలో కూడా జన సైనికులు భూములు కబ్జాలు గురయ్యాయి, అలాగే లోకల్లో ఉన్న టీడీపీ కార్యకర్తలు కబ్జాలు గురయ్యి, వైసీపీ కార్యకర్తలు భూములు కబ్జాలు గురయ్యాయి, అనేక భూములు కబ్జాలు గురవుతున్నాయి. అంటే పార్టీలు తారతమ్యం లేదండి, బలవంతంగా అక్కడ ఎమ్మెల్యే ఎవడు ఉంటే వాడండి, వాడి అనుచరులు సర్వే నెంబర్లు మార్చడం. ఇప్పుడు 22A అన్నారు కదా, ప్రొహిబిటెడ్ ల్యాండర్ల పేరుతోటి. ఇప్పుడు గీతం యూనివర్సిటీ ఉన్నదండి, ఎన్ని వేల కోట్ల రూపాయల భూములను ఆక్రమణ చేసిందండి. నేను చెప్తున్నాను ప్రజల భూములు. అంటే వాళ్ళు ఏం మాట్లాడరు, ముందు గీతం యూనివర్సిటీ నుంచి రావాలి. అలాగే గతంలో వైఎస్ఆర్ పార్టీ అయితే వాన్పిక్ భూములు అసలు 11 ఛార్జ్ షీట్లు మనం జగన్ గారి మీద వేసినటువంటి ఛార్జ్ షీట్లు మనం చూస్తే అన్ని కూడా వేల కోట్ల విలువైనటువంటి నిమ్మగడ్డగా అక్కడ ఆ ఉదంతం అంతా చూస్తే లక్షల ఎకరాల భూములు జగన్ గారి పేరు మీద, దాని మీద సుందూరు పవర్ ప్రాజెక్టు, క్లాసిక్ రియాలిటీ, సిలికాన్ బిల్డర్స్, భారతీయ ఎస్టేట్, ఇలా వేల కోట్లు వాళ్ళు సంపాదించారు. అంటే నిజాం షుగర్ ఫ్యాక్టరీ నుంచి నిజాం బీడీ పరిశ్రమ నుంచి అన్ని కూడా అమ్ముకుంటూ వచ్చేసారు అప్పుడు చంద్రబాబు గారి నాయకత్వంలో. అసలు ప్రజల భూములు దోచుకునేదే నాయకులండి, అసలు రాజకీయాల్లో చిత్తశుద్ధి లేవండి. నాకు ఈ పార్టీ ఆ పార్టీ అని కాదండి, అసలు పాలకులే దొంగలండి. ఇప్పుడు చెప్తున్నాను, పాలకులు అనే వాళ్ళు చాలా పెద్ద దొంగ. అంటే మన డిబేట్ లో వాళ్ళని వీళ్ళు మాట్లాడుకోవడం తప్పండి. నిజానికి వాస్తవంగా చెప్తున్నానండి, ఇవాళ ప్రతి ఎమ్మెల్యేకి మినిమం 500 నుంచి 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చినాయండి? పల్లెటూరులో ఎవడొకడు చిన్న చిన్న భూములు కబ్జాలు చేస్తాడు. నాకు న్యాయం కోసం ప్రోగ్రాము గత ఇంచుమించు 16 నెలల నుంచి చేస్తూ ఉంటే ప్రతి చోట వైసీపీ ఎమ్మెల్యే తాలూకు మనుషులు, లేకపోతే టీడీపీ ఎమ్మెల్యే తాలూకు మనుషులు అలాగా మాకు భూములు కబ్జాలు చేశారండి అని చెప్పి ఎన్నో కొన్ని వందలు ఉదాహరణలు వస్తున్నాయండి. సర్వే నెంబర్లు మార్చేయడం, ప్రొహిబిటెడ్ ల్యాండ్ కింద చూపించడం. ఓకే, అలాగే అయ్యప్ప గారు ఇక్కడ వాళ్ళు వీళ్ళని కాదు, కబ్జాలు అందరూ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ముఖ్యంగా నాయకులు అంటున్నారు. ఒక కామన్ మ్యాన్, ఒక ప్రజలు కోర్టుని సంప్రదించాలన్నప్పుడు ఎలాంటి ప్రూఫ్స్ అవసరం అవుతాయి ఇలాంటి కబ్జాలు గురైనప్పుడు? ఇప్పుడు చెప్తున్నాను సార్, ఇప్పుడు మంగళగిరి నియోజకవర్గంలో ఒక జనసేన మహిళ ఈ రోజు కేసు డీల్ చేసింది, నేను చెప్తున్నాను లైవ్ లో. అప్పుడు జనసేన పార్టీకి సంబంధించి అక్కడ టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు ఆమెకి అన్ని ఆధారాలు ఉన్నా సరే ఆ భూమి కబ్జా చేశారు. అక్కడ ఎమ్మెల్యే కానీ ఎంఆర్ఓ కానీ ఆవిడకి భూమి ఆవిడైతే ఎంఆర్ఓ వేరే వాళ్ళది భూమి అని ఇచ్చాడండి. రికార్డెడ్ గా మొత్తం A-Z అన్ని ఉన్నప్పటికీ కూడా హైకోర్టు కూడా దాని మీద మేము హైకోర్టుకి వెళ్ళాం, హైకోర్టు కూడా ఇచ్చిందండి. ఇంకో ఊర్లో వైసీపీ ఎమ్మెల్యే భూమి కబ్జా చేశాడండి టీడీపీ కార్యకర్తది. ఆ ఊర్లో అది కూడా చిలకలూరుపేటలోనే అండి.
వైసీపీ ఎవరైతే కార్యకర్త ఉన్నాడో అదే టీడీపీ కార్యకర్త ఎవరైతే ఉన్నారో ఆ టీడీపీ కార్యకర్త భూమిని వైసీపీ వాళ్ళు చేశారు. ఇది లోకేష్ గారి దగ్గరికి వెళ్ళినా వైసీపీ నాయకులు కబ్జా చేసిన టీడీపీ కార్యకర్తకు న్యాయం జరగట్లేదు. అలాగే అన్ని చోట్ల అండి, అంటే నాయకులు అనేవాళ్ళు ప్రతి చోట అక్కడ వైసీపీ కార్యకర్తల, టీడీపీ కార్యకర్తల, జనసేన కార్యకర్తలు అనేది కాదండి. గ్రామీణ ప్రాంతాల్లో బలహీనులైనటువంటి వ్యక్తులు, ఏ పార్టీకి చెందినటువంటి వ్యక్తులైనా కానీ ఇలా చెప్తున్నాండి. నేను పేర్లు చెప్పకూడదు. దెందులూరు నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క సామాజిక వర్గమే, అక్కడ ఎమ్మెల్యే గారి యొక్క అనుచరులు అక్కడ కొన్ని భూములు కబ్జా చేశారు. చెప్తున్నానండి, అది టీడీపీ కార్యకర్తలే, అదే పార్టీ సంబంధించిన కార్యకర్తల భూములు అదే పార్టీ ఎమ్మెల్యే గారి యొక్క అనుచరులే కబ్జాలు చేశారు. అంటే మనం ఇటువంటి కొన్ని లక్షల అప్లికేషన్. ఓకే, అయితే ఇక్కడ నాది ఒకటే ప్రశ్న అండి. కూటమి ప్రభుత్వం అంటే టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు ఇప్పుడు ఒక అనౌన్స్మెంట్ చేశారు, ఆపరేషన్ క్లీన్ స్వీప్ ద్వారా కూడా ప్రక్షాళన జరగబోతోంది, ప్రజలు ఎవరి భూములు వాళ్ళకే వెళ్తాయి అని చెప్తూ ఉన్నారు. ఎంత పారదర్శకంగా ముందుకు వెళ్ళాలి? ఎందుకంటే అందులో అందరూ ఉన్నారని మీరు అంటున్నారు. ఎంత పారదర్శకంగా ముందుకు వెళ్ళాలంటారు ఈ విషయంలో? అసలు పారదర్శకం అంటే ఫస్ట్ నేను చెప్తానండి, గ్రామీణ ప్రాంతాల్లో ఇలా డిబేట్లకు వచ్చి మనం మాట్లాడుకుంటాం కదండి. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రజలను సంతృప్తి పరచడానికి మాత్రమే ఉంటుందండి. రేపు పొద్దున జగన్ గారి అధికారంలోకి వచ్చినా లేకపోతే గతంలో ఆయన కూడా ప్రజల భూములు ప్రజలకు ఇస్తారంటారు. అలా వాళ్ళ నాయకుల మీద బోల్డ్ కంప్లైంట్లు వెళ్తున్నాయి. అయ్యా మీ ఎమ్మెల్యేలు మా భూములు దోచేసుకుంటున్నారు, మేము మీ పార్టీకే పనిచేసామని టీడీపీ కార్యకర్తలు కూడా చెప్తున్నారు. అటువంటి ఉదాహరణలు ఉన్నాయి. అంటే నేను ఒకటి చెప్తున్నాను, అక్కడ ఎంఆర్ఓలు న్యాయం చేయట్లేదు. అంటే కేవలం ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చినంత మాత్రాన పేద ప్రజలకి వాళ్ళ భూములకు న్యాయం జరిగిపోతుంది అనేది అబద్ధం అండి. నాయకులు ఎలా ఉంటారంటే అండి, ఈ రోజు టీడీపీ అధికారులు ఉంటే టీడీపీలోకి వస్తారు, రేపు పొద్దున వైసీపీ అధికారులు ఉంటే వైసీపీకి వెళ్తారు. సార్ నన్ను కంప్లీట్ చేయండి. ఏ పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీకి వెళ్ళిపోతారు సార్. అంటే గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజల యొక్క భూములను కబ్జా చేసింది అందరూ కూడా ఎమ్మెల్యేలే అండి. ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఈ పార్టీ ఎమ్మెల్యే, ప్రతి ఎమ్మెల్యే సామాజిక వర్గం వాళ్ళు, ఇండస్ట్రియలిస్టులు వీళ్ళే అండి. నేను చెప్తున్నాను, ఇవాళ ప్రక్షాళన మొదలు పెడితే గతంలో విజయసాయి రెడ్డి గారి యొక్క అనుచరులు విశాఖపట్నంలో సుబ్బారావు గారని ఒక అతను రిటైర్డ్ గవర్నమెంట్ ఆఫీసర్ అండి, నేవీ ఆఫీసర్. అతను భూమిని కబ్జా చేసేసారండి. అతని మీద సుబ్బారావు ఇంకో సుబ్బారావు చేత రిజిస్ట్రేషన్ చేయించేశారండి విజయసాయి రెడ్డి గారు. అది ఆ భూమి విలువ 40 కోట్ల రూపాయలు. ఇప్పటికీ హైకోర్టుకి వెళ్ళాం, ఆర్డర్స్ ఇచ్చింది, ఇంకా న్యాయం జరగల. ఇంకో ఊర్లో చెప్తున్నాను, టీడీపీ కార్యకర్త భూమి అండి, టీడీపీ కార్యకర్త భూమే నేను చెప్తున్నానండి. ఇంకోటి విశాఖపట్నంలోనే టీడీపీ కార్యకర్త భూమే 3.5 కోట్ల విలువైనటువంటి భూమిని వాళ్ళ కూతురికి పెళ్లి చేయాలని చెప్పి ఉంచినటువంటి భూమిని అక్కడ టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే టీడీపీ కార్యకర్త భూమిని కబ్జా చేశాడు. నేను చెప్తున్నానండి, ఈ రోజున పాలకులు చేసేటువంటి అరాచకాలు ఏ పార్టీలైనా సరే, నేను సోకాల్డ్ ఈ పార్టీ ఆ పార్టీ అనట్లేదు, నష్టపోయేది గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి అన్ని పార్టీ కార్యకర్తలే. వాళ్ళకి ఆత్మాభిమానం ఎక్కువ అండి, వాళ్ళు జెండాలు మార్చలేరు, కానీ ఎమ్మెల్యేలు ఈజీగా జెండాలు మార్చేస్తారు. ఈ రోజున ఎవరైనా తిట్టేసుకుంటారు, ఎవరి పార్టీలోకి వెళ్ళిపోతారు. కానీ గ్రామీణ ప్రాంతాలు మొదలుకొని పట్టణ ప్రాంతాల్లో మిలిటరీ ఆఫీసర్లు, నేను చెప్తున్నాను, ప్రకాశం జిల్లాలో కూడా అనేక మిలిటరీ భూముల్ని కబ్జా చేసింది వైసీపీ నాయకులు ఉన్నారు, టీడీపీ నాయకులు ఉన్నారు, ఇప్పుడు కొంతమంది జనసేన నాయకులు కూడా ఉన్నారు, బీజేపీ నాయకులు కూడా ఉన్నారు. అంటే పార్టీలు కాదండి నేను చెప్పింది, ఈ రాష్ట్రం అంతా కూడా ప్రక్షాళన కావాలంటే తన భేదం లేకుండా వాళ్ళు చేసినటువంటి ఎవరైనా సరే, అది కూటమిలో ఉండేటువంటి ఎమ్మెల్యేలా, వైసీపీ ఎమ్మెల్యేలా, లేకపోతే గతంలో వైసీపీ నుంచి మళ్ళీ టీడీపీలో జాయిన్ అయిపోయిన వాళ్ళ ఎవరైనా సరే నిష్పక్షపాతంగా చంద్రబాబు నాయుడు గారు మంచి నిర్ణయం తీసుకోమని చెప్పి మేము ఆయన కోరుతున్నాం. మాట్లాడదాం. సురేంద్ర నాయుడు గారు ఏమంటారు? పారదర్శకంగా ముందుకు వెళ్ళాలి, మన భేదం లేకుండా, స్టేట్మెంట్లు కాదు గ్రౌండ్ లెవెల్లో కూడా వర్క్ జరగాలంటున్నారు వారు. సో ప్రజలకు న్యాయం జరగాలంటే మన భేదం ఉండకూడదు అంటున్నారు. ఏమంటారు సార్? ఇప్పుడు అయ్యప్ప గారు చెప్పిన దాంట్లో నేను ఏకీభవిస్తా. కొన్ని దగ్గరలో వాస్తవంగా అన్ని పార్టీల నాయకుల్లో కొంతమంది ఉంటారు, కొంతమంది అంటే మనం ఏదంటే అది మాట్లాడుకునేదానికి వేరే వాళ్ళు ఉంటారు, కానీ మనం ఆ విధంగా మాట్లాడలేము. ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకోవాలంటే అన్ని పార్టీలలో కూడా ఇలాంటి విషపురుగులు కొన్ని ఉంటాయి. అలాంటి విషపురుగుల్ని తుదముట్టించాలని ఈరోజు చంద్రబాబు గారు తీసుకున్నటువంటి నిర్ణయం. ఖచ్చితంగా ఈరోజు ఏదైతే అయ్యప్ప గారు చెప్పారో అది తూచా తప్పకుండా ఖచ్చితంగా పారదర్శకంగా మా పార్టీ అని లేదు, వైసీపీ అని లేదు, ఇంకొకటి అని లేదు, ఎవరి భూమినైనా సరే వాళ్ళకే ఉండేటట్టుగా, నా భూమి అయితే నాకే ఉండాలి, అయ్యప్ప గారి భూమి అయితే అయ్యప్ప గారికే ఉండాలి. గతంలో కబ్జా చేసున్నా లేదు, ఈ రోజు కబ్జా చేసున్నా
ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ చేసి పారదర్శకంగా నిర్ణయం తీసుకునేదానికి ఈరోజు చంద్రబాబు నాయుడు కట్టుబడి ఉన్నారు. దీంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఏదైతే ఇందాక అయ్యప్ప గారు చెప్పినట్టు ఏదైనా కొన్ని డీటెయిల్స్ ఉంటే కూడా నా నెంబర్ ఇస్తాను. నేను కొన్ని పెడితే నా వల్ల అయినంత వరకు నేను కూడా ఈరోజు ప్రజా దర్బారు జరుగుతుంది. ప్రతి వారం కూడా పార్టీ ఆఫీసులో ప్రజా దర్బారు జరుగుతుంది. ప్రజా దర్బార్లో ఇచ్చేటువంటి ఈ రిపోర్ట్లన్నీ కూడా సింహబాగు భూ కబ్జాల మీదనే ఇస్తా ఉంటారు. దాదాపు ఒక 10 అర్జీలు వచ్చాయనుకోండి, దాంట్లో 70-75 అర్జీలు భూ కబ్జాల మీదే వస్తాం. ఆల్మోస్ట్ ఆల్ ఒక 2 నెలలకు ముందు ఇచ్చినటువంటి భూ కబ్జాలు తిరుపతి చంద్రగిరి నియోజకవర్గంలో ఒక 4-5 ఇచ్చారు. ఆ 4-5 వాటిలలో 2-3 పరిష్కారం కూడా చేశారు. నేను డీటెయిల్ అదే సురేంద్ర గారు నేను అడగబోతున్నా, మీ దగ్గరకు వచ్చే కేసులకు సంబంధించి కేసుల వేగవంతానికి సంబంధించి ప్రత్యేక కోర్టు కూడా ఏమైనా ఏర్పాటు చేస్తారా? అది ఇప్పుడు చంద్రబాబు గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం తీసుకొని ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేస్తారా లేకపోతే ఇంకేదన్నా చేస్తారా అనేది నిర్ణయం అయితే తీసుకుంటారు. పారదర్శకంగా అయితే మాత్రం జరుగుతుంది. ఇప్పుడు నేను దీనికి ఎగ్జాంపుల్ చెప్తున్నా. చంద్రగిరి నియోజకవర్గం ఐతేపల్లిలో 500 ఎకరాలు అంటే జగనన్న ఇండ్లు 1 సెంటు భూమి పేరుతో 500 ఎకరాలు 22A పేరుతో పెట్టేసి అప్పటి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 40 లక్షలకు వాళ్ళ దగ్గర కొన్నాడు. 75 లక్షలకు ప్రభుత్వానికి అప్పనంగా అప్పగిచ్చేసి దాంట్లో మధ్యలో డబ్బులు కొట్టేసి దాంతో పాటు సదరం చేసేదానికి కూడా ఇష్టానుసారం బిల్లులు చేసుకునేందుకు కూడా మనం చూసాం. కాళహస్తి నియోజకవర్గం చిందేపల్లి వెంకటగిరి రోడ్లో, కాళహస్తి నియోజకవర్గం చిందేపల్లి దగ్గర వెంకటగిరి రోడ్లో 750 ఎకరాలు బియ్యప్ప మధుసూదన్ రెడ్డి 750 ఎకరాలు 30 లక్షలు. ఇవన్నీ కూడా రికార్డు సార్. నేను ఏది ఆశామాషిగా చెప్పడంలా, నేను కూడా రియల్ ఎస్టేట్ చేస్తాను కాబట్టి నా దగ్గర రికార్డులు అన్నీ ఉన్నాయి. ఆశామాషిగా చెప్పాలి. 30 లక్షలకి తీసుకొని 60 లక్షలకి ప్రభుత్వానికి అప్పగించారు. అప్పగించి అక్కడ రోడ్లు కూడా వేయలేదు ఇంతవరకు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని అంతా కూడా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేసి తిరుపతిలో ఉండే వాళ్ళకి 45 కిలోమీటర్లు అక్కడ ఇస్తున్నారు. మీకు అవసరమా కాదా? ఒకవేళ నిజంగా మీకు కావాలనుకుంటే 3 సెంట్లు అంటే రూరల్లో 3 సెంట్లు, టౌన్ లో 2 సెంట్ల భూమి వాళ్ళకి అప్పగిస్తా ఉంది. దీంతో పాటు తిరుపతి చుట్టుపక్కల ఏదైతే మాస్టర్ ప్లాన్ రోడ్డు నెపంతో ఎన్ఆర్ఐల భూములను ఆక్యుపై చేశారో వీటి మీద విస్తృతంగా అర్జీలు వచ్చాయి. ఈ విస్తృతంగా వచ్చినటువంటి అర్జీలని కూలంకుషంగా పరిశీలించి ఏదైతే టీడీఆర్ బాండ్లు అంటే నా పేరుతో నేను ఎన్ఆర్ఐగా ఉంటా, నా పేరుతో భూమి ఉంటుంది, అయ్యప్ప గారు కొట్టేసి ఉంటాడు దాన్ని. అయ్యప్ప గారు కొట్టేసి దాన్ని చేసేసుకునే వాళ్ళకి అయ్యప్ప గారు ఏం చేస్తాడంటే టీడీఆర్ బాండ్లు తీసేసుకో ఉంటాడు. వాటన్నిటిని కూడా ఎంక్వైరీ చేసి ఆ టీడీఆర్ బాండ్లు అన్నిటిని కూడా క్యాన్సిల్ చేసింది. ఇప్పుడు దాదాపు ఈ టీడీఆర్ బాండ్లు క్యాన్సిల్ చేసిన టీడీఆర్ బాండ్లే దాదాపు 1500 కోట్ల రూపాయలు అంటే 3,000 కోట్ల రూపాయలు వీళ్ళు గత 5 సంవత్సరాలు చేస్తే 1500 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి టీడీఆర్ బాండ్లని క్యాన్సిల్ చేసింది. క్యాన్సిల్ చేసి పారదర్శకంగా ఎవరైతే నిజంగా ఆ భూమిని కోల్పోయి ఉంటారో వాళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళ దగ్గర నుండి కూడా అఫిడవిట్ తీసుకొని వాళ్ళకే ఇచ్చే విధంగా ఈరోజు జరుగుతా ఉంది. ఖచ్చితంగా చందు గారు ఏదైతే చంద్రబాబు గారు ఈ రోజు నిర్ణయం తీసుకున్నారో ఈ నిర్ణయం నా భూతో నా భవిష్యత్తు లాగా ఉంటది. వైసీపీ వాళ్ళు కూడా ఎవరైనా చందు గారు వైసీపీ వాళ్ళు కూడా వాళ్ళ భూములు ఎవరైనా ఆక్యుపై చేసుంటే కూడా ఖచ్చితంగా ప్రభుత్వానికి ప్రజా దర్బార్లో ఇవ్వచ్చు. మనకు ఎన్నికలప్పుడు మాత్రమే పార్టీలు, ఎన్నికలు అయిపోయిన తర్వాత అందరూ కూడా ప్రజలే. వైసీపీ వాళ్ళకి అన్యాయం జరిగినా సరే, జనసేన వాళ్ళకి అన్యాయం జరిగినా సరే, కాంగ్రెస్ వాళ్ళకి జరిగినా సరే, ఎవరికి అన్యాయం జరిగినా ఈ కూటమి ప్రభుత్వంలో న్యాయం ఖచ్చితంగా జరుగుతుంది, చేసి తీరుతాం. దీంట్లో ఎలాంటి అనుమానం లేదు. చిన్నపరెడ్డి గారు ఇందాక మీరు అన్నారు ఏ ఒక్కరికైనా అన్యాయం జరిగింది ఎవరైనా బయటకు వచ్చారా అని. బట్ పార్టీలకు అతీతంగా అందరూ చేసిన వాళ్ళు ఉన్నారు అని చెప్పి అంటున్నారు.
అండ్ ఇప్పుడు సురేంద్ర గారు మాట్లాడారు, కోటిపల్లి అయ్యప్ప గారు మాట్లాడారు, మీరేమంటారు? ఏదో సాక్ష్యం ఏదో చూపించబోతున్నారు, చెప్పండి. నేను తీసుకురమ్మంటున్నాను సార్. చందు గారు, నేను ఊరికి ఏదంటే అది మాట్లాడేసి కూడా నేను ఉండడం ఇప్పుడు నేను ఒకే నిమిషం చిన్నపరెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి, వారు ఏదో చెప్పారు. ఒకే నిమిషం. నేను చిన్నపరెడ్డి గారికి కూడా అప్పీల్ చేస్తున్నా, నిజంగా ఏదైనా వాళ్ళ పార్టీ వాళ్ళదో లేదు ఇంకోరికన్నా ఆయన దృష్టికి వచ్చుంటే, ఎవరిదైనా కబ్జా అయినట్టు దృష్టికొచ్చుంటే ఆధారాలతో పాటు నా నెంబరు 9985677396 9985677396 వాట్సాప్ చేయండి. ఖచ్చితంగా నెక్స్ట్ డిబేట్ లో దీన్ని పరిష్కరించి మీకు నిరూపిస్తా. ఓకే, చిన్నపరెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు చిన్నపరెడ్డి గారు ప్లీజ్. ఇంత బహిరంగంగా ఇచ్చారు కదా, దీనికి సంబంధించింది ఇచ్చి నెక్స్ట్ డిబేట్ కి సంబంధించి సార్ని సొల్యూషన్ తీసుకుని రమ్మనాల. చిలకలూరుపేటకు సంబంధించిన బిల్డింగ్ ని మీరు గనక ఆయనకి ఇప్పించగలిగితే ఖచ్చితంగా మీకు సెల్యూట్ చేస్తాం. అయ్యప్ప గారు, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అంతా ఆయన ఇచ్చినటువంటి మొబైల్ కి పంపించండి. నెక్స్ట్ డిబేట్ చందు గారు ఎప్పుడు ఏర్పాటు చేస్తారో మీరు చెప్పండి. నిజంగా మీరు గనక అది చేపిస్తే ఒక ఎన్ఆర్ఐ జీవితాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు. మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళ జీవితం నాశనం కాకుండా ఉంటుంది. మిమ్మల్ని నమ్ముకున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న వాళ్ళు కాదు, మీకు ఫండ్స్ ఇచ్చినటువంటి వ్యక్తి, మీ కూటమి ప్రభుత్వాన్ని మోసినటువంటి వ్యక్తి. మా కోసం అడగట్లే మేము, అందుకని చెప్పేసి. అలాగే ఇప్పుడు ఏదైనా ప్రత్యేక కోర్టులు ఏమైనా పెడతారా అని అడుగుతున్నారు చందు గారు. సార్, వీళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం పెట్టారు, రెడ్ బుక్ కోర్టులు పెడతారు. ఇంకా అక్కడ కూడా వాళ్ళ ఇష్టమే. ఇక మొత్తం వాళ్ళ ఇష్టం వచ్చినట్టు కమిటీలు వేయటం మనం దానికి సంబంధించి అన్ని నిర్ణయాలు చేయటం తప్పితే అలాంటి కోర్టులు కానీ అలాంటివి కానీ ఏమీ చేయరు. ఇలాంటి ఉచిత సలహాలు ఇచ్చి సెల్ ఫోన్ నెంబర్ ఇచ్చి చిలకలూరు లోకేష్ బాబు గారికి చెప్పుకున్నారు, చంద్రబాబు నాయుడు గారికి చెప్పుకున్నారు, పవన్ కళ్యాణ్ చుట్టూ తిరిగారు. అక్కడే న్యాయం జరగలేదు. మీరు ఇచ్చినటువంటి వాట్సాప్ నెంబర్ పంపిస్తారంట, మీరు అంటనే నెక్స్ట్ డిబేట్ కల్లా సొల్యూషన్ చేసుకుంటారంట. ఏమన్నా అవకాశం మాటలు చెప్పండి ప్రజలకి. దోచుకున్నాడు దోచుకున్నంత, దాచుకున్నాడు దాచుకున్నంత మీ ప్రభుత్వంలో. ఇంతకన్నా చెప్పేది ఏముంది సార్? నేను డైరెక్ట్ గా అడుగుతున్నా చిన్నపరెడ్డి గారు, మీ దగ్గర ఉంటే ఆధారాలు పంపించమంటున్నా. ఆరోపణలు ఎందుకు? మీ దగ్గర ఉంటే పంపించండి. మీరేం చెప్తే అది నేను చేస్తా. మీరు ఏమి చెప్తే అది. సురేంద్ర గారు ఒక్క నిమిషం. సురేంద్ర గారు, నేను ఒక రిక్వెస్ట్ అయ్యప్ప గారు, చిలకలూరుపేటకు సంబంధించినటువంటి కేసు మీరేగా డీల్ చేస్తుంది? ఎన్ఆర్ఐ మురళి గారు. ఎస్, మురళి గారికి సంబంధించినటువంటి కేసుకు సంబంధించిన డాక్యుమెంట్స్ పంపించండి. ఈయన దాన్నంతా కూడా సురేంద్ర నాయుడు గారు క్లియర్ చేపిస్తాను అంటున్నాడు కదా. మీరు కోరుకునేది అదేగా, మీరు కోరుకునేది న్యాయమే, నేను కోరుకునేది న్యాయమే, సురేంద్ర నాయుడు గారు కోరుకునేది కూడా న్యాయమే. కాబట్టి ఆ డేటా అంతా ఆయనకు పంపించండి తప్పకుండా. ఓకే, థ్యాంక్ యూ సార్. అలాగే ఎస్, ఇది గనక మీరు చేస్తే మీ ప్రభుత్వం నిజాయితీగా పరిపాలిస్తుంది. వేరే శాంపిల్ అవసరం మీకు. ఈ ఒక్క శాంపిల్ అలానే చిన్నపరెడ్డి గారు, మీ ప్రభుత్వంలోనే ఆక్రమణలు జరిగాయి, భూ ఆక్రమణలని సీఎంఏ స్వయంగా చెప్తూ ఆపరేషన్ క్లీన్ స్వీప్ అంటున్నారు. మీరేమో ఒక్కరన్నా రోడ్డు మీదకి వచ్చారా అంటున్నారు. అయ్యప్ప గారు, దీనికి మీరు సమాధానం చెప్పాలి. పార్టీలకు అంటే అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారన్నారు ఇందాక మీరు. సార్, నేను ఒక్కళ్ళంటే రోడ్డు మీదకి రావటం కాదు. ఈ రోజున 16 నెలల నుంచి మనం న్యాయం కోసం మన ప్రైమ్ నైన్ లో ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. ఎంతమంది బాధితులు వస్తున్నారని, ఎంతమంది ఈ ప్రైమ్ నైన్ ఛానల్ కి వచ్చి ప్రతి ఆదివారం నెంబర్ ఫోన్ చేసి నా మెసెంజర్లకు పెడుతున్నారంటే అందులో ఆ రకంగానే మురళి గారికి కూడా నాకు రావటం జరిగిందండి. 60 కోట్లు. ఆయన పక్కగా 5 సార్లు లోకేష్ గారిని కూడా కలిశారండి. నేను చెప్తున్నాను, ఆయన దగ్గర ఉన్నటువంటి ఆయన సామాజిక వర్గం కూడా లోకేష్ గారి సామాజిక వర్గమే. 60 కోట్ల భూమి విలువైనటువంటి అతని కళ్యాణ మండపాలు చిలకలూరు బస్ స్టాండ్ కబ్జాలు చేశారండి. అవి పక్కన పెడితే వైసీపీ నాయకత్వాలు కూడా కబ్జాలు జరిగినాయి. నేను చెప్తున్నాను, సుబ్బారావు గారు. నేను అనేది ఇదిగో, ఇది ఒక సాక్ష్యంగా నేను చూపించా. వైసీపీకి సంబంధించి అందరిని కలగా పొలగం చేయొద్దు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండవా వేసుకొని కూర్చున్నా ఇక్కడ. సార్, మీరు గురువు గారు, చెప్పేదానికి నేను వినడానికి సిద్ధంగా లేను. మీరు ఇదిగో ఇందాక ఎమ్మెల్యే అన్నారు, నేను ఎందుకు లేని మిమ్మల్ని ఓట్లు నేను తలుచుకోలేదు కానీ ఇందాక ఒక ఎమ్మెల్యే అన్నారు. ఎవరు ఆ ఎమ్మెల్యే? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మా పేరు చెప్పండి. మేమేమి మొహమాట పడాల్సిన పనులే. ఇలాంటి గాలి రైట్ ఓకే ఉన్న సమయం తక్కువ, ఖచ్చితంగా మాట్లాడుకుందాం దాని మీద. ఎవరు ఏంటి అనేది చెప్పదలిస్తే చెప్పండి. బిఎం మధుసూదన్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, శివరెడ్డి భాస్కర్ రెడ్డి, రామచంద్రారెడ్డి గారికి సంబంధించినటువంటి భవన రైట్ ఓకే రైట్ దీనిలో ఒక్క నిమిషం ఆంజనేయ రెడ్డి గారు కడపకి సంబంధించి సజ్జల రామకృష్ణారెడ్డి గారు తమ్ముడు ఆక్యుపై చేశారని చెప్పేసి రైట్ చిన్నప్పటి గారు వేరే వారికి కూడా సమయం ఇద్దాం. చిన్నప్పటి గారు ఒక్క నిమిషం, చిన్నప్పటి గారు ప్లీజ్ ఏదో ఒక చోట జరుగుతూ ఉంటాయి, అన్ని పార్టీల్లోనే జరుగుతూ Right. ఉంటాయి. ఏదో ఒక చోట Right. అయ్యప్ప గారు ప్లీజ్. టీడీపీ పార్టీలోనే జరిగిందంటే కాదు కదండి, వైసీపీలోనే జరిగినవి కూడా చెప్పుకోవాలి కదా. రైట్ కేంద్రం ఎలా పరిశీలిస్తుంది రాష్ట్రాలకు సంబంధించిన ఇష్యూలో? ఆంజనేయ రెడ్డి గారు మీరు చెప్పండి. చిన్నప్పటి గారు ప్లీజ్. నేను అనేది అలా ఒక సాక్ష్యం చూపించి ఆయన కూడా అది ప్యానెల్లో మిగతా సభ్యులు కూడా ఉన్నారు. చిన్నప్పటి గారు 750 ఎకరాలు అన్నాడు. ఏమైనా ఒక్క నిమిషం ప్లీజ్ అయ్యప్ప గారు, చిన్నప్పటి గారు అటు ఉంటాయి ఇటు ఉంటాయి సార్. నాకు పంపించడం కాదు, లైవ్ డిబేట్ లో ఓకే ప్లీజ్ మిగతా వాళ్ళకి కూడా సమయం ఇద్దాం. ఆంజనేయ రెడ్డి గారు 5 ఎకరాలు ఆక్యుపై చేశారంటే చూపించడం లేదా? అయ్యప్ప గారు మాట్లాడదాం, ముగిద్దాం, కంక్లూడ్ చేద్దాం, సమయం లేదు ప్లీజ్. దయచేసి ప్యానెల్ ఉన్న సభ్యులు మిగతా వారికి కూడా సమయం ఇద్దాం. ఆంజనేయ రెడ్డి గారు ప్లీజ్. చందు ఇందాక అడ్వకేట్ అయ్యప్ప గారు మాట్లాడుతూ అన్ని పార్టీలను ప్రస్తావిస్తూ దెందులూరు అక్కడ టీడీపీ ఎమ్మెల్యే మిగతా అంటున్నారు, సామాజిక వర్గం అంటున్నారు. ఈ దుర్మార్గం చేసే వాళ్ళకి ఏ సామాజిక వర్గం అనేది అక్కర్లేదండి. ఎవడైనా వాడు తప్పుడు పని చేస్తాడు, సామాజిక వర్గంతో సంబంధం లేదు. సామాజిక వర్గం కాని వాళ్ళు కూడా దుర్మార్గాలు చేసిన వాళ్ళు, వాళ్ళకి మద్దతు ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు. రెండవది నేనేమంటున్నా అంటే, ఈరోజు మన అయ్యప్ప గారు ఒక కేసును వాదిస్తుండబట్టి అది బహిరంగంగా మనకు తెలుస్తుంది ఆయన ఎవరితో 60 కోట్ల రూపాయల ఆస్తులు చేశారని. మనకు గుర్తుండే ఉంటుంది. మదనపల్లి ఆర్డీఓ ఆఫీస్ తగలబడ్డ తర్వాత మదనపల్లికి వెళ్ళి అధికారులు వెళ్ళినప్పుడు, రెవెన్యూ అధికారులు వందలాది మంది ప్రజలు వాళ్ళ యొక్క భూములు ఏ విధంగా ఆక్రమించారనేది వచ్చి అర్జీలు ఇస్తున్నారు. ఈ రోజు కూడా కలెక్టర్ దగ్గరకు వచ్చి అర్జీలు ఇస్తున్నారు, మా భూములు ఈ విధంగా ఉందని. కాబట్టి అవన్నీ కూడా సాక్ష్యాలే, అవన్నీ కూడా గత ప్రభుత్వం చేసిన దుర్మార్గాలే. నేనేమంటున్నా అంటే, నేను మొదట్లోనే చెప్పాను, ఈ రోజు రాజకీయాలతో సంబంధం లేకుండా కొంతమంది అధికారాన్ని అడ్డం పెట్టుకుని, ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ పార్టీ మద్దతుదారులు ఎవరైనా ఉంటే అధికారాన్ని అడ్డం పెట్టుకుని భూములు కాజేయడానికి ప్రయత్నం చేశారు. గత ప్రభుత్వంలో 1000 కోట్ల రూపాయల కుంభకోణం అదే జరిగింది. ఈ రోజు ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఉన్నారు, సీరియస్గా ఉన్నారు. ఎవరు తప్పు చేసినా చర్య తీసుకుంటాము. ముఖ్యమంత్రి గారి వ్యవహార శైలి మనం ఈ 2 సంవత్సరాలు చూసినప్పుడు, ఓ టీడీపీలో కానీ ఎమ్మెల్యేలు తప్పు చేసినా కానీ చాలా వార్నింగ్ ఇస్తున్నారు, మంత్రులు తప్పులు చేసినా హెచ్చరిక జారీ చేస్తున్నారు. కాబట్టి న్యాయం జరుగుతుందనే విశ్వాసం మనకి. నాకు ఆశ్చర్యం ఏమిటంటే, ఆ రోజు సర్వేరాళ్ల పైన కూడా జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ వేసుకున్నారండి. సర్వేరాళ్ల పైన ఏందో నాకైతే అర్థం కాదు. అదేవిధంగా పాస్ పుస్తకాల పైన ఎవరిదా పాస్ పుస్తకం? నా పాస్ పుస్తకం, నా పొలము. దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటారా? ఇంత పిచ్చి పనులు ఎందుకు చేశారో నాకైతే అర్థం కాదు. ఒకటి. రెండోది, అయ్యప్ప గారిని ఒక్క ప్రశ్న వేస్తున్నాను. మీరు అన్ని పార్టీలు ప్రస్తావిస్తూ మా పార్టీ పేరు కూడా తీసుకున్నారు, బీజేపీ వాళ్ళు కూడా ఆక్రమించున్నారని ఎక్కడో ఒకటి మీరు చెప్పగలిగితే నేను చెక్ చేస్తాను, మా వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాను. ప్లీజ్ అయ్యప్ప గారు. చెబుతాడు, మెసేజ్ పెడతాడు. ఆ నెంబర్ ఇచ్చాడు, నెంబర్ ఇస్తే పంపిస్తారు. ఖచ్చితంగా ఈ రోజు డిస్కస్ అయింది కాబట్టి ఖచ్చితంగా మరొకసారి దానికి సంబంధించి కూడా ఆయన చూస్తూ ఉండాలి కాబట్టి మరొక రోజు ఖచ్చితంగా దీని మీద డిబేట్ పెట్టుకుందాం. అప్పుడు సురేంద్ర గారు మీరు రావాలి, చిన్నప్పటి గారు ఖచ్చితంగా ఈ రోజు ఉన్న ప్యానెల్ సభ్యులు ఖచ్చితంగా ఒక రోజు మరొకసారి డిబేట్ పెట్టుకుందాం అండి. ముగిద్దాం. థ్యాంక్ యూ కోటిపల్లి అయ్యప్ప గారు.
ఊట్ల సురేంద్ర నాయుడు గారు టీడీపీ అధికార ప్రతినిధి, అదేవిధంగా చిన్నపరెడ్డి గారు వైసీపీ నాయకులు, ఆంజనేయ రెడ్డి గారు బీజేపీ సీనియర్ నాయకులు అధికార ప్రతినిధి, అందరికీ కూడా డిబేట్లో జాయిన్ అయినందుకు ధన్యవాదాలు. సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్య కాబట్టి గత వైసీపీలో ఆక్రమణలు జరిగాయి అంటారు కాబట్టి మరి జిల్లా స్థాయిలో కూడా సహచట్ట మార్గాలు ఏమైనా ఉన్నాయా ఆ పరిధిలో కూడా ఆలోచించి కేసు వేగవంతంగా దానికి సంబంధించి పరిష్కార మార్గాలు చూపించే విధంగా ఆపరేషన్ క్లీన్ స్వీప్ వెళ్ళాలని కోరుకుందాం. ఇది వాటి ప్రైమ్ డిబేట్. కీప్ వాచింగ్ ప్రైమ్ న్యూస్.